వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే దీప, కాంచన అలాగే అనసూయని తీసుకొని ఒక ఇంటికైతే వస్తాడు. ఇక ఆ ఇంటికి రాగానే కాంచన కార్తీక్ని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. ఇక కార్తీక్, మమ్మీ ఏమైంది? ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవటానికి నేను ఇక్కడికి తీసుకురాలేదు. మీ నాన్న ముందు ధైర్యంగా నువ్వు తల ఎత్తుకొని ఉండడానికి నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని అనగానే, ఒరే కార్తీక్, ఇలా నీ పరిస్థితి అవుతుందని నేనెప్పుడు కూడా ఊహించుకోలేదురా. ఇదంతా నా వల్లే అని కాంచన ఏడుస్తూ ఉంటే, ఇక దీప, మీ వల్ల కాదమ్మా, ఇదంతా నా వల్ల అని అంటుంది. దీప, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? కార్తీక్ బాబు, మీరెంత కాదని చెప్పినా ఇదంతా నా వల్లే. మీరు నా పేరున రెస్టారెంట్ పెట్టడం వల్లే ఇదంతా వచ్చింది. అసలు నేను మీ జీవితంలోకి రాకపోయి ఉంటే మీ జీవితం ఎంతో సంతోషంగా ఉండేది. కాంచనమ్మ గారు కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళతో కలిసి ఆనందంగా ఉన్నారు. ఇదంతా నా వల్లే. నేను నష్టజాతకురాల్ని. పుట్టగానే నా తల్లి చనిపోయింది. తర్వాత నా తండ్రి నాకు దూరమయ్యాడు. నా జీవితంలో అన్నీ కూడా విషాదాలే. నా జీవితంతో ఎవరైనా ముడిపడితే వాళ్ళ జీవితాలు కూడా నాశనమైపోతాయి. అవును, ఇప్పుడు మీరు కూడా నాతో ఇలా ఉండడం వల్ల ఇదంతా జరిగింది అని దీప ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా కాంచన, దీప ఏంటా మాటలు? చూడు దీప, నువ్వు మా ఇంటికి రావటం వల్లే కార్తీక్ ఇంత సంతోషంగా ఉన్నాడు. అవును, ఎవరు లేని మాకు మీరు మా కుటుంబ సభ్యులు అయ్యారు. అలాంటప్పుడు నీ వల్ల మాకు ఆనందమే తప్ప బాధ ఏ రోజు రాలేదు దీప. అవును దీప, ఒక్క మాట చెప్తాను, వింటావా? ఏంటి కాంచనమ్మ గారు, చెప్పండి. నా అనుకునే వాళ్ళు నన్ను దూరం చేసేసుకున్నారు. కనీసం నా అనుకున్న నువ్వేనా నన్ను అత్తయ్య అని ప్రేమగా పిలుస్తావా దీప అని అంటుంది. ఒక్కసారిగా దీప ఏడుస్తూ కాంచన చేయి పట్టుకొని, అత్తయ్య మీరు చెప్పినట్టే పిలుస్తాను అని అంటుంది. ఒక్కసారిగా కార్తీక్, ఇలా మన కుటుంబం మొత్తం కలిసి ఉంటే ఏదైనా సాధించగలం దీప. కార్తీక్ బాబు, ముందు మీరు దీని గురించి ఆలోచించద్దు. మీ అందరికీ తినడానికి ఏమైనా తీసుకొస్తాను, ఆగండి. అలాగే శౌర్యకి తెలియకూడదు, సరేనా అంటూ కార్తీక్ ఇంకా బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి ఇక కార్తీక్ దీప వాళ్ళ కోసం కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ తీసుకుంటాడు. ఇక అలా తీసుకున్న తర్వాత కార్తీక్, ఇప్పుడు ఫుడ్ అయితే తీసుకున్నాను, కానీ రేపు ఎలా ఏంటో అన్నదే ఆలోచన లేదు. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను. అలాగే పెద్ద మనిషికి బుద్ధి చెప్తాను అంటూ కార్తీక్ మనసులో అనుకుంటాడు. ఇక ఒక పక్కన దీప అయితే అనసూయతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి దీప, ఏదో విషయం నాతో మాట్లాడాలన్నావు? అత్తయ్య, ఊర్లో ఉన్న మన ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను. ఏంటి దీప, ఎందుకు? ఆ ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బులు కార్తీక్ బాబుకి ఇవ్వాలి అనుకుంటున్నాను. కార్తీక్ బాబుకి ఆ డబ్బులు ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి కదా అని దీప అంటూ ఉంటే, అనసూయ, చాలా మంచి మాట చెప్పావే దీప, అలాగే చెయ్యు అని చెప్పేసి అంటుంది. ఇంకా కార్తీక్ అయితే ఇంటికి వస్తాడు. కాంచన ఏమో, కార్తీక్, అందరం కడుపు నిండా తిన్నాంరా, మరి రేపు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? చిన్న రెస్టారెంట్స్ పెట్టి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మమ్మీ అని వెనకాలే, అవునారా, చిన్న రెస్టారెంట్కైనా మినిమం డబ్బులు అవుతాయి కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను మమ్మీ. నా ఫ్రెండ్స్ని అడిగి ఏదో ఒక రకంగా రెస్టారెంట్ని అయితే స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి ఇక కార్తీక్ తన ఫ్రెండ్స్కి కాల్ చేస్తూ ఉంటాడు. కానీ ఒక్క ఫ్రెండ్ కూడా కార్తీక్కి డబ్బులు ఇవ్వటానికి ఇంట్రెస్ట్ చూపించరు. దాంతో కార్తీక్ చాలా అప్సెట్ అవుతాడు. ఇక శివనారాయణ అయితే, ఎవరే మనవడా, ఈ తాతయ్యతోనే సవాలు విసిరి బయటికి పోయావు కదరా, అందుకే నీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న అందరు తాతయ్యలు నాకు బాగా తెలుసురా, అందుకే వాళ్ళందరితోనూ చెప్పించాను, నీకు ఒక్క రూపాయి కూడా ఎవ్వరూ అప్పు ఇవ్వకూడదని అందరితో నేను మాట్లాడేశాను రా అని శివనారాయణ అనుకుంటూ ఉంటే అప్పుడే దశరథ్ అక్కడికి వస్తాడు. ఇక శివనారాయణని, నాన్న మీరు చేసేది నాకు నచ్చట్లేదు. ఏంట్రా దశరథ, నీ కన్న తండ్రినే ఎదిరించి మాట్లాడుతున్నావు? నాన్న, మీరు నాకు నాన్నలాగే కాంచనకి కూడా నాన్నే. ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. పగపట్టి శత్రువుల్లాగా వాళ్ళని చూస్తున్నారు. దశరథ, అవును నాన్న, చెల్లికి అలాగే కార్తీక్కి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇంటి నుంచి పంపించేశారు. ఇది సరిపోనట్టు ఇప్పుడు కార్తీక్కి ఎవరు అప్పు కూడా ఇవ్వకుండా ఎందుకు నాన్న చేస్తున్నావు అని అంటాడు. ఒక్కసారిగా ఆ మాటతో శివనారాయణ, దశరథ, ఇందాకే నాకు మూర్తి చేశాడు. వాళ్ళ నాన్నగారితో నువ్వు కార్తీక్కి డబ్బులు ఇవ్వద్దని వాళ్ళ మనవడితో చెప్పించావంట కదా,
అదే విషయం నాకు ఫోన్ చేసి, ఏమైందిరా, మీ మేనల్లుడికి మీకు ఏమైనా గొడవలా అని అడుగుతున్నాడు. ఎందుకు నాన్న ఇలా చేస్తున్నావు అని వెనకాలే, ఎందుకా, ఈ పెద్దవాడిని కూడా చూడకుండా ఈ శివనారాయణ మీదే వాడు సవాలు చేశాడ్రా. ఆ అనామకురాలైన ఆ దీప కోసం మన కుటుంబాన్నే కాదనుకున్నాడు. ఆ దీప కోసం ఈ తాతనే ఎదిరించాడు. అందుకే వాడి తల పొగరు దిగాలి. ఈ శివనారాయణ లేకపోతే ఆ దీపని పెళ్లి చేసుకున్నందుకు వాడి జీవితం సున్నా అన్న విషయం వాడికి అర్థం అవ్వాలి. అందుకే అలా చేశాను. ఎట్టి పరిస్థితిలోనూ వాళ్ళకి మీరు కూడా సహాయం చేయడానికి వీల్లేదు అంటూ శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు. పారిజాతం ఈ మాటలు విని జోష్న దగ్గరికి వస్తుంది. జోష్న, మీ తాత ఆ కార్తీక్ కాంచన మీద బాగా పగపట్టాడే, ఏంటి గ్రాని నువ్వంటుంది? అవును, కార్తీక్కి బయట ఎక్కడ రూపాయి కూడా అప్పు దొరకకుండా చేశాడు మీ తాత. అవునా గ్రాని, అలా చేస్తే బావ ఇంకా ఇబ్బందిలో పడతాడు కదా, అది నాకిలా గుడ్జెస్ అవుతుంది. ఓసే పిచ్చి వెర్రి బాగుల్దానా, నువ్విలా ఉన్నావు కాబట్టి అలా అయింది నీ జీవితం. చూడు, ఇప్పుడు కార్తీక్కి రూపాయి కూడా అప్పు దొరకకపోతానే వాడు సవాలు మీద నిలబడలేడు. అయ్యో, నా జీవితం ఎందుకిలా అయింది, ఇదంతా దీప వల్లే అని భయపడతాడు. అలాగే కృంగిపోతాడు. అప్పుడు ఖచ్చితంగా కార్తీక్ దీపని ఆశ్రయించుకొని నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. జోష్నని పెళ్లి చేసుకుంటే నా జీవితం ఆనందంగా ఉండేది అని వాడికి బాగా అర్థమవుతుంది. అర్థమవుతుందంటావా గ్రాని? బావకి అసలే ఆత్మాభిమానం ఎక్కువ. డబ్బు కోసం దీపని కాదనుకునే అంత క్యారెక్టర్ అయితే కాదు కదా. కాదే, కానీ డబ్బు మనిషిని ఎలాంటి పరిస్థితికైనా దిగజారుతుంది. ఖచ్చితంగా మీ బావ డబ్బు కోసమైనా నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు, ఆ దీపని వదిలేస్తాడు. జరగదత్తయ్య గారు అని సుమిత్ర అంటుంది. ఒక్కసారిగా పారిజాతం జోష్న షాక్ అవుతారు. మమ్మీ, నేను మాట్లాడుకుందంతా విన్నాను. ఎట్టి పరిస్థితిలో మీరు అనుకున్నది జరగదు. నా మేనల్లుడు ఏంటో నాకు బాగా తెలుసు. అలాగే దీప వ్యక్తిత్వం ఏంటో కూడా నాకు బాగా తెలుసు. అందుకే చెప్తున్నాను, మీరనుకున్నట్టు వాళ్ళిద్దరూ ఎప్పటికీ విడిపోరు. వాళ్ళది మీ ఇద్దరి వల్ల ఎవరి వల్ల జరిగిన బంధం కాదు, ఆ దేవుడే వేసిన 3 ముళ్ళ బంధం వాళ్ళది. ఆ బంధం అంత తేలిగ్గా పోదు. మమ్మీ, అలా అయితే మరి పుట్టగాల్నే బావే నీ భర్త అని నాకు ఎప్పుడో మీ అందరూ చెప్పారు కదా, మరి దానికేంటి సమాధానం? బావకి నాకు ఆ దీప కంటే ఎక్కువ సంబంధం లేదా అని అనగాలే, లేదు జోష్న, లేదు. మేం కేవలం మాట మాత్రమే నీతో చెప్పాము. కానీ వాడు దీప మెడ 3 ముళ్ళు వేశాడు. దీప కోసం ఆస్తిని కూడా కాదనుకున్నాడు. దీప కోసం వాడు మెట్లు దిగాడు. అక్కడే అర్థం అవ్వట్లేదా వాడు దీపకి ఎంత స్థానం ఇచ్చాడో? అలాగే ఇంకొక విషయం, డబ్బు కోసం దీపని వదిలేసే బుద్ధి కార్తిక్కి లేదు. అవును, వాళ్ళు ఖచ్చితంగా మావయ్య గారికి చెప్పిన శబదంలో గెలుస్తాడు, చూస్తూ ఉండండి అంటూ సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జోష్న, దీపని కూతురు కాదని తెలిసాక నువ్వు ఆ దీపని ఇంత సపోర్ట్ చేస్తున్నావు. నిజంగా రేపు అది నీ కూతురని తెలిస్తే నా మొహం కూడా చూడవుగా. అందుకే ఎప్పటికీ ఆ దీప నీ కూతురని తెలియకూడదు. ఎప్పటికీ జోష్నని సుమిత్ర దశరథ కూతురు శివనారాయణ మనవరాలుగా మిగిలిపోవాలి అని మనసులో అనుకుంటుంది. ఒసే జోష్న, మీ అమ్మ మాటలేమీ పట్టించుకోమాకు. గ్రాని, కొన్నిసార్లు అలాంటి మాటలు కూడా మనం పట్టించుకోవాలి. అవును, బావని ఆ దీపని అంత తేలిగ్గా మనం చూడకూడదు. వాళ్ళు చేసే ప్రతి పని మీద మనం ఒక కన్నేసించాలి. వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ మనం అడ్డుగోడగా నిలవాలి అని జోష్న అంటుంది. ఇంకా ఒక పక్కన కార్తిక్ చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే దీప ఇక డబ్బులు తీసుకొచ్చి కార్తిక్ చేతికి ఇస్తుంది. ఒక్కసారిగా కార్తిక్, దీప, ఇన్ని డబ్బులు? కార్తిక్ బాబు, ఊర్లో నాకు ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంటిని అమ్మేశాను అని అనగానే ఒక్కసారిగా కార్తిక్ షాక్ అవుతాడు. ఇక ఎందుకు దీప అలా చేసావు? మీ నాన్న తరపున ఉన్నది అదొక్కటే, ఆ జ్ఞాపకాన్ని కూడా నువ్వు ఎందుకు అమ్మేశావు? నాకు ఇది నచ్చలేదు. ఈ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేసి ఇంటి పేపర్స్ తీసుకొచ్చేసి. కార్తిక్ బాబు, ఈ ఇంటిని నేను అమ్మేశాను, కానీ ఈ డబ్బు మీకు ఎంతో ఉపయోగపడతాయి. అవును కార్తిక్ బాబు, నా కోసం ఇంత చేస్తున్న మీకోసం నేను ఇది కూడా చేయనా? ఈ డబ్బులతో మీరు అనుకున్న రెస్టారెంట్ని స్టార్ట్ చేయండి. అవును అవును కార్తిక్ బాబు అని అనగానే ఒక్కసారిగా కార్తిక్ ఎమోషనల్ అవుతూ దీపని హక్ చేసుకుంటాడు. నా అన్న వాళ్ళు నాకు ఈరోజు సపోర్ట్గా లేరు దీప.
కానీ నువ్వు నాకు ప్రతి దాంట్లోనూ సపోర్ట్గా ఉన్నావు. చూడు దీప, ఆ ఇంటిని ఖచ్చితంగా కొని నీకు నేను ఇస్తాను. అవును, అలాగే దీప, ఈ రెస్టారెంట్లో నువ్వే ఉండాలి. నువ్వు అలా ఉంటేనే నేను అనుకున్నది సాధించగలను. ఖచ్చితంగా కార్తీక్ బాబు, నేను మీకు ఎప్పుడు కూడా అండగానే ఉంటాను అని దీప అంటుంది. ఇక కార్తీక్ అయితే ఒక చిన్న రెస్టారెంట్ని అయితే స్టార్ట్ చేస్తాడు. ఇక అది చూసి కాంచన అలాగే దీప అందరూ కూడా చాలా సంతోషపడతారు. దాసు అలాగే కాశీ, స్వప్న కూడా అక్కడికి వస్తారు. ఇక దాసు అయితే, కార్తీక్, నువ్వు ఖచ్చితంగా ప్రయోజకుడివి అవుతావు. చూస్తూ ఉండు, ఈ రెస్టారెంట్ ఎంత డెవలప్ అవుతుందో. అవును మావయ్య గారు, కరెక్ట్గా చెప్పారు. అన్నయ్య వదిన కలిశారంటే ఇక అంతా క్లోజ్ అయిపోవాల్సిందే. అందరు హోటల్స్ మూసేసుకోవాల్సిందే. మా వదిన వంట అంటే మామూలు విషయమా అని చెప్పేసి అంటుంది. ఇక కాశీ, అవునవును, మా అక్క రంగంలోకి దిగిందిగా, ఇక అందరూ అయిపోయినట్టే అని చెప్పేసి అంటాడు. ఇక ఇదంతా చూసిన శివనారాయణ, జోష్న షాక్ అయిపోతారు. ఇక శివనారాయణని జోష్న కావాలని రెచ్చగొడుతుంది. చూసారా తాత, ఆ దీప ఏం చేసిందో? ఊర్లో దానికున్న ఆ ఇల్లును అమ్మి ఆ డబ్బులు బావకిచ్చి రెస్టారెంట్ని స్టార్ట్ చేయించింది. చూశారుగా ఏం చేస్తున్నారో వాళ్ళు. ఈ చిన్న కాకా హోటల్ పెట్టుకొని వాళ్ళు మనల్ని ఏం చేస్తారు మనవరాలా? తాత, ఆ దీపని బావని అంత తక్కువ అంచనా వేయకూడదు. మనం వేస్తానా ఏంటి? నా పరువుని ఇలా రోడ్డు మీదకి లాగేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానా? అవును తాత, బావని కనీసం మన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పమని చెప్పచ్చుగా, చెప్పనివ్వలేదు. కావాలని అది రోడ్డు మీద బతికేలాగా బావని కూడా రోడ్డు మీద లాగొచ్చింది ఆ దీప అని శివనారాయణని బాగా జోష్న రెచ్చగొడుతుంది. ఇక కార్తీక్ అలా దీప ఇద్దరు కలిసి ఇక అక్కడ బిర్యానీని స్టార్ట్ చేస్తారు. ఇక కార్తీక్ కూడా దీపతో పాటు బిర్యానీ వండడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. కార్తీక్ బాబు, ఈ పనులన్నీ మీకెందుకు, మీరెళ్ళి కూర్చోండి. దీప, పర్వాలేదు, నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అంటూ బిర్యానీ చేస్తూ ఉంటే అది చూసిన శివనారాయణకి ఇంకా కోపం వస్తుంది. జోష్నకి కూడా చాలా కోపం వస్తుంది. ఇంకా ఒక పక్కన ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. హోటల్ అయితే స్టార్ట్ చేస్తారు. ఒకరు, ముగ్గురు, ఇద్దరు అలా ఒక్కొక్కరుగా కస్టమర్స్ అయితే వస్తారు. ఓవరాల్గా అయితే ఇక కస్టమర్స్ అయితే స్టార్ట్ అవుతారు. అది చూసి దీప, కార్తీక్ చాలా సంతోషపడతారు. ఇంకా రెండో రోజు కూడా ఇలాగే స్టార్ట్ చేస్తారు. ఇక కార్తీక్ అయితే, దీప, నేను హోటల్కి కావాల్సిన లిస్ట్ ప్రిపేర్ చేశాను, ఆ సామాన్లు తీసుకొస్తాను, నువ్వు ఇదంతా చూసుకో అని వెనకాలే అప్పుడే దాసి వస్తాడు. మావయ్య, కరెక్ట్ టైంకి వచ్చావు. ఇప్పుడే నేను బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళలుడు, నేను దీపకి తోడుగా ఉంటాను. బాబాయ్, మీరు వెళ్ళి క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చోండి, నేను ఇదంతా చూసుకుంటాను అని చెప్పేసి దీప అంటుంది. ఇంకా అప్పుడే శివనారాయణ అక్కడికి వస్తాడు. రాగానే దీప శివనారాయణని చూసి షాక్ అవుతుంది. తాతయ్య గారు, మీరు? ఏయ్, నిన్న అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పానో, సిగ్గులేదా నీకు అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా దాసు ఆ మాటలు విని షాక్ అవుతాడు. ఇక దాసు చూస్తూ ఉండిపోతాడు. ఇక దీప, అది కాదు తాతయ్య గారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కార్తీక్ బాబు కోసమా? మీ మనసుని మార్చుకున్నారా? నోర్మయ్, నేను నా మనసుని కానీ నీ మీద కోపాన్ని కానీ అస్సలు మార్చుకోను. నీ మూలానే నా కుటుంబం 2 ముక్కలైపోయింది. అది సరిపోనట్టు ఊర్లో ఉన్న నీ ఇల్లు నమ్మి వాడితో ఈ కాకాని హోటల్ పెట్టించి నా పరువు ఇంకా రోడ్డుకి ఈడ్చాలని చూస్తున్నావా అని శివనారాయణ అనగానే ఇక దీప, తాతయ్య గారు, నాకు అటువంటి ఉద్దేశం లేదు. నీకు ఇప్పుడే చెప్పానా నన్ను తాతగారు అని పిలవద్దని? అలా పిలిచే అర్హత నీకు లేదు. ఛీ, నీలాంటి దాన్ని నా మనవరాలని ఎందుకు చెప్పుకుంటాననుకుంటున్నావు? కళ్ళ కూడా నీలాంటిదయి నా మనవరాలు కాకూడదు అని శివనారాయణ అంటాడు. ఒక్కసారిగా దీప ఏడుస్తూ, సరే సార్, మీరు చెప్పినట్టే అలా పిలవను. ఇంతకీ చూడు, నేను ఇక్కడికి వచ్చింది నీ మొహాన డబ్బు పారేయడానికి. నువ్వు ఆ డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నావు. నా మనవన్ని వల్ల వేసుకొని వాడిని పెళ్లి చేసుకుంది డబ్బు కోసమే కదా. అందుకే చెప్తున్నాను, విను. నీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తా. నా మనవడి జీవితంలోంచి, నా కూతురు జీవితంలోంచి వెళ్ళిపో. చెప్పు నీకెంత కావాలో. మీ అనాథ సంత అంతా ఇలాంటియేగా చేస్తారు. మీకు బాగా ఇవి అలవాటే కదా, వెన్నతో పెట్టిన విద్యే కదా అని వెనకాలనే ఒక్కసారిగా దీప ఏడుస్తూ, దయచేసి అలా మాట్లాడద్దు సార్. నేనెప్పుడు కూడా డబ్బుకి ఆశపడలేదు. ఈ డబ్బు నాకు వెంట్రుకతో సమానం. నేనెప్పుడు కూడా ఏ రూపాయి కోసం ఆలోచించను. నేనే మీ అందరికీ అడ్డు అనుకుంటే ఈ క్షణమే నా కూతుర్ని తీసుకొని కార్తీక్ బాబు జీవితంలోంచి వెళ్ళిపోతాను. మీరు కాంచనమ్మ గారిని, కార్తీక్ బాబుని దగ్గరకు తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకుంటాను. నా కూతుర్ని, నా కొడుకుని
నా మనవడిని నా ఇంటికి తీసుకెళ్తాను. దర్జాగా నా మనవడితో నా మనవరాలు పెళ్లి చేయిస్తాను. నువ్వు వెళ్ళిపోతావా వాడి జీవితం నుంచి? వెళ్ళిపోతాను సార్ అంటూ దీప ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే శివనారాయణ వెళ్ళిపోతూ ఉంటే ఇక పారిజాతం జోష్న ఇదంతా చూసి, గ్రాని మన ప్లాన్ సక్సెస్ అయింది. తాతని బాగా రెచ్చగొట్టి పంపించాను. అందుకే తాత అలా మాట్లాడాడు. ఇక దీపని జీవితంలో ఉండనట్టే అని అనుకుంటూ ఉంటే అప్పుడే దాసు, ఆగండి శివనారాయణ గారు అని వెనకాలే ఒక్కసారిగా పారిజాతం జోష్న షాక్ అవుతారు. ఇక శివనారాయణ, ఎరా నువ్వు కూడా ఇక్కడున్నావా? నన్ను పేరు పెట్టి పిలిచే అంతవాడివయ్యావా నువ్వు? పేరు పెట్టి పిలిచే అంతవాడిని నేను అవ్వలేదు సార్. కానీ ఈరోజు మీరు మీ సొంత మనవరాలతో ఇలా మాట్లాడినాక కూడా మిమ్మల్ని ఇలా పిలవలేకుండా ఉండలేకపోతున్నాను. ఏం మాట్లాడుతున్నారా నువ్వు అని వెనకాలే, ఏం మాట్లాడుతున్నానా? మీరు ఒక మనిషిని ఇంత దిగజార్చి మాట్లాడతారని అస్సలు ఊహించలేకపోయాను నేను. మీరు మాట్లాడుతున్న దీప ఎవరో కాదు, స్వయాన మీ మనవరాలు, మీ సుమిత్ర వదిన దశరథన్నయ్య కూతురు, మీ ఇంటి వారసురాలు. ఏంట్రా తాగి మాట్లాడుతున్నావా లేదంటే సృహ కోల్పోయావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఆ అనామకురాలు దీప నా మనవరాలు అంటావేంటి? జోష్న నా మనవరాలు కాదు సార్. జోష్న మీ మనవరాలు కాదు. జోష్న నా కూతురు. పారిజాతం మనవరాలు, మీ మనవరాలు కాదు. ఒరే దాసు, ఏం వాగుతున్నావురా? ఇక పారిజాతం జోష్న అయితే ఆ మాటలు విని షాక్ అవుతారు. జోష్న అయితే, ఇదేంటి, ఈ పారిజాతం కొడుకు కొంప తీసి నిజం బయట పెడతాడా ఏంటి? ఇప్పుడేం చేయాలి? అనుకుందంతా జరిగిందని ఆనందపడుతునే లోపు ఇలా చేశాడేంటి అని టెన్షన్ పడుతుంటే పారిజాతం, వసే జోష్న, ఏంటి వాడు దీప మీ మనవరాలు, జోష్న నా కూతురు అంటున్నాడంటే ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. గ్రాని, నీ కొడుకు చెప్తుందంతా నిజం. ఆ దీపే ఆ శివనారాయణ మనవరాలు. ఏంటి నువ్వంటుంది? ఆ బస్టాండ్లో వదిలేసిన ఆ పిల్ల దీపే ఆ సుమిత్ర కూతురా? అవును గ్రాని, ఆ విషయం నీ కొడుకు నాకు చెప్పినప్పటి నుంచి ఆ దీపని చంపడానికి నేను ప్లాన్లు చేశాను. అది వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ అయ్యే టయానికి ఇదిగో ఇప్పుడు నీ కొడుకు ఆ ముసలాడు ముందు నిజం మొత్తం బయటపెట్టాడు అని అంటూ ఉంటే, శివనారాయణ, నువ్వు చెప్తుంది అబద్ధం. దీప నా మనవరాలు కాదు. లేదు సార్, దీపే మీ మనవరాలు. మా అమ్మ పారిజాతం, మీరు నన్ను ఇంట్లోంచి గెంటేశారన్న కోపంతో మీ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం ఆనాడు సుమిత్ర వదిన పుట్టిన కూతుర్ని చంపేయమని నా కూతుర్ని మీ సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టింది. కానీ ఆ కబేలగాడు పసికందుని చంపలేక బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు. అవును, మీ మనవరాల్ని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోతే ఒక మహానుభావుడు, దీప తండ్రి అనుకుంటుందే కుబేర్, అతనే దీపని తీసుకెళ్ళి పెంచుకున్నాడు. దీప మీ మనవరాలు సార్, మీ రక్తం పంచుకున్న మీ మనవరాలు, దశరథన్నయ్య సుమిత్ర వదిన కూతురు అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు. ఆనాడు సుమిత్రకి బ్లడ్ ఇచ్చింది దీప, అలాగే కార్తీక్కి బ్లడ్ ఇవ్వడం, ఇక కార్తీక్ని అలాగే దీపని అవమానించడం, దీపని అనామకురాలు, నీలాంటి మనవరాలు నాకు పుడితే బస్టాండ్లో కానీ స్టేషన్లో కానీ వదిలేస్తా, ఇలా శివనారాయణ అన్న ప్రతి మాటని తలుచుకొని శివనారాయణ కృంగిపోతాడు. ఇక జోష్న అయితే, బాబోయ్ ఇప్పుడు నా పని అయిపోయినట్టే. గ్రాని, ఏదో ఒకటి చెప్పు. ఏంటి చెప్పేది? అసలు ఈ నిజాలన్నీ విన్నాక నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదే. బాబోయ్, ఆ ముసలాడు ఇక ఈ నిజం తెలిసాక నన్ను జైలుకి పంపించడం గ్యారంటీ. గ్రాని, నీ మాటలతో నన్ను భయపెట్టమాకు. ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్తానే? నాకేం అర్థం కావట్లేదు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పద అంటూ ఇద్దరు కారెక్కి వెళ్ళిపోతారు. ఇక దాసు, విన్నారుగా సార్, ఈ నిజాన్ని నా కూతురికి కూడా తెలుసు. ఏంటి? అవును, జోష్నకి ఈ నిజం తెలుసు. కానీ ఈ నిజం తెలిస్తే ఎక్కడ మీరు దీపని తన మనవరాలుగా ఒప్పుకుంటారన్న భయంతో దీపని చంపాలని చూసింది. ఆ రోజు దీపని చంపాలని చూసినా కూడా దీపక ఆ నిజం తెలియక తనని చంపాలని చూసిన జోష్ననే కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేయించింది దీప. అది మీ సంస్కారం, మీ రక్తంలో ఉన్న ధర్మం, న్యాయం అది దీపలో ఉంది అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ దీప మీద కేసు పెడతానంటూ ఆ రోజన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడతాడు. ఇంకా దీప అయితే ఏడుస్తూ ఇక ఇంటికి వస్తుంది. అనసూయ, ఏమైంది దీప?
హోటల్ నుంచి ఇలా ఇప్పుడే వస్తావేంటి? అత్తయ్య, నాకు ముఖ్యమైన పనుంది, మీరు కూడా నాతో పాటు రండి అంటూ శౌర్యని తీసుకొని అనసూయ చేపట్టుకొని వెళ్తుంటే, ఎక్కడికే దీపా? అత్తయ్య, ఇక మనం ఈ ఇంట్లో ఉండకూడదు. కార్తీక్ బాబుకి కాంచనమ్మకి దూరంగా వెళ్ళిపోలి. ఏమైంది దీపా? పిచ్చి పట్టిందా నీకు? మనిద్దరం వెళ్ళిపోతే కార్తీక్ బాబు ఊరుకుంటాడా? లేదత్తయ్య, మనం ఇక్కడే ఉంటే ఆ 2 కుటుంబాలు ముక్కలవుతాయి. తాతయ్య నాతో చెప్పారు, కార్తీక్ బాబు జీవితం నుంచి నేను వెళ్ళిపోతే జోష్నకి కార్తీక్ బాబుకి పెళ్లి చేస్తారని, అలాగే కాంచనమ్మని ఇంటికి తీసుకెళ్తారని చెప్పారు. వాళ్ళ కోసమైనా మనం వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలి. అలానే నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా దీపా? నేను చెప్పేది వినవే అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ వాళ్ళకి ఎదురుపడతాడు. శభాష్ దీపా, చాలా బాగా చెప్పావు. నేను కష్టంలో ఉన్నానని నీ ఇంటిని అమ్మి నాకు డబ్బులు ఇచ్చావు. ఈరోజు మా తాతయ్య మమ్మల్ని దగ్గరికి తీసుకుంటానంటే నీ జీవితాన్నే త్యాగం చేస్తున్నావు. శభాష్ దీపా, నీలాంటి మనస్తత్వం మాకు లేదు. కార్తీక్ బాబు, అవును దీపా, ప్రతిసారి నువ్వే మంచిదానివే అనిపించుకోవాలి, కానీ మేం మాత్రం చెడ్డవాళ్ళగా మిగిలిపోవాలి, అంతే కదా కార్తీక్ బాబు? ఇదంతా మా సంతోషం కోసమే చేస్తున్నావు, కానీ మా సంతోషం నీతో, శౌర్యతో, అలాగే మీ అందరితో ఉంటుందని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? చెప్పు దీపా. నేను నీ మెడలో తాళి కట్టింది శౌర్య కోసమే కాదు, నీ మీద ఉన్న ప్రేమతో, నీ మీద ఉన్న మనం ఇవన్నిటితో అని చెప్పినా ఎందుకు దీపా అర్థం చేసుకోవట్లేదు? చెప్పు దీపా. ప్రేమించిన మనిషి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదా? ఆ బాధని ఎందుకు నాకు మిగల్చాలని చూస్తున్నావు? చెప్పు దీపా. నువ్వు లేకపోతే నా జీవితమే లేదు. నువ్వు లేకపోతే నేను మనిషిగా ఉన్నా వృధా. చెప్పు దీపా, అలా నన్ను ఉండమంటావా? కార్తీక్ బాబు, దీపా, ఇంతకన్నా గొప్పగా ఏ భర్త ఒక భార్యకి తన ప్రేమని చెప్పడేమో. నేను చెప్తున్నాను, నువ్వంటే నాకు ప్రాణం దీపా. నీతోనే నా జీవితం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను దీపా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను దీపా అంటూ కార్తీక్ ఏడుస్తూ దీపని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా దీప కూడా ఎమోషనల్ అవుతుంది. ఇదంతా చూసిన కాంచన, అనసూయ కూడా చాలా ఆనందపడతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ ముందుగా తెలియాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.